శ్రీశైలం దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయ్యన్నపై వేటు వేశారు ఈవో శ్రీనివాసరావు. శ్రీశైలం టోల్ గేట్ దాటి అన్య మతస్థులు సంచరిస్తున్నట్లు వీడియోలు బయటికి రావడంతో కలకలం రేగింది. దీనిపై ఈవో శ్రీనివాసరావుపై విచారణ చేపట్టారు. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయ్యన్న విధుల విషయంలో అలసత్వం వహించారని తేలడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అందరూ వచ్చినారు. వాళ్ళు తీసుకుపోయి టోల్ గేట్ పైన పెడతా పండి. ఇక ఇటు శ్రీశైలం దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయ్యన్నపై అయితే వేటు వేశారు ఈవో శ్రీనివాసరావు. అన్య మతస్థులు ఇటు టోల్ గేట్లు దాటి వస్తున్నారు అన్న కారణంతో ఆయన విధుల పట్ల కూడా అలసత్వం వహిస్తున్నారు అని నిర్ధారణ అయిన తర్వాత ఆయనపై అయితే ఇటు ఈవో శ్రీనివాస్ పై అయితే వేటు పడింది. ఇటు శ్రీశైలం టోల్ గేట్ దాటి అన్య మతస్థులు సంచరిస్తున్నట్లుగా కూడా వీడియోలు రావడంతో ఆయనపై అయితే సస్పెన్షన్ వేటు పడింది. ఇటు శ్రీశైలం దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ అధికారిపై అయితే వేటు పడిందనే చెప్పుకోవాలి. ఇటు ఆయన విధుల విషయంలో కూడా అలసత్వం వహించారు అని తేలడంతో కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులైతే జారీ చేశారు అధికారులు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇటు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయ్యన్నపై అయితే వేటు పడింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? శ్రీశైల దేవస్థానంలో మరోసారి ఏదైతే భద్రతా సిబ్బంది లోపం, మరోసారి అన్యమతస్థులు అక్కడికి రావడం ఈ యొక్క వివాదం పూర్తిగా వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే ఎక్కడైతే ఈ శ్రీశైలంకు వచ్చే క్రమంలో 2 చెక్ పోస్టులు ఉంటాయి. ఆ 2 చెక్ పోస్టులలో భద్రతా సిబ్బంది లోపం వల్లే నేరుగా శ్రీశైల దేవస్థాన సమీపంలో ఉన్న మడవీధుల్లో తిరిగినటువంటి ఎవరైతే ఈ అన్నమత ప్రచార సంబంధించినటువంటి వారు ఉన్నారో వారి విషయంలో ఇప్పటికే హిందూ సంఘాలు పూర్తిగా ఏదైతే ఈ చీఫ్ సంబంధించినటువంటి సెక్యూరిటీ ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగింది, కంప్లీట్ గా ఈ హిందూ మతస్థుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ దాదాపుగా ఈ ఘటన జరిగి 5 రోజులు గడుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి ఆలస్యంగా వెలుగులోకి రావడం, ఈ మధ్య కాలంలో ఈవో 2 రోజులు సెలవుల్లో ఉండడంతో ఇదంతా కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిన్న ఈ ఘటనకు సంబంధించి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఆ రోజు ఆ విధుల్లో ఎక్కడ ఉన్నారు, ఏ విధంగా ఈ ఘటనకు సంబంధించి వారు అన్యమతస్థులు వచ్చిన క్రమంలో ఎలా ఎంటర్ అయ్యారనే కోణంలో పూర్తి స్థాయిలో నిన్న ముమ్మరంగా దీనికి సంబంధించి ఆరా తీయడం జరిగింది. ఆ రోజు అయ్యన్న ఎవరైతే సెక్యూరిటీ సంబంధించినటువంటి చీఫ్ ఆఫీసర్ ఉన్నారో వారితో పాటు వారు అన్యమతస్థులు ఎవరైతే శ్రీశైల మడవీధుల్లో వారు సంచరిస్తున్నటువంటి సమయంలో అక్కడికి వెళ్లి నేరుగా ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు అనే వారితో కూడా గతంలో 5 రోజుల క్రితం ఆరా తీయడం జరిగింది. మాకు ఎలాంటి ఈ విధంగా అన్యమత సంబంధించినటువంటి విషయం మాకు తెలియదు, కేవలం మేము శ్రీశైల డ్యామ్ ని చూడడానికి వచ్చాము, వెళ్లే క్రమంలో ఈ విధంగా గుడి సమీపంలోకి రావడం జరిగిందంటూ చెప్పినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఆ రోజు నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ తో పాటు మిగతా కొంతమంది విధుల్లో ఉన్నటువంటి వారినే ఆ సస్పెన్షన్ వేటు పడింది. ఇప్పటికే గతంలో చూస్తా ఉన్నాం, ఈ టెంపుల్ సంబంధించినటువంటి పరిసరాలలో మద్యం కావచ్చు లేదా ఈ విధంగా అన్యమతస్థులు టెంపుల్ సమీపంలోకి వస్తూ ఉన్నా ఎక్కడైతే ఈ చీఫ్ సెక్యూరిటీ సంబంధించినటువంటి ఆఫీసర్ తో పాటు టోల్ గేట్ లో ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా ఇలాంటి ఏదైతే హిందూ దేవాలయాల సమీపంలో అన్యమతస్థులు రాకుండా ఇప్పటికైనా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టాలంటూ హిందూ సంఘాలు మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.